పాస్పోర్టు పౌరసత్వానికి రుజువు కాదు అని మన ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తున్నది. ఎవరికి? విదేశాంగ శాఖ ప్రకటన. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? పాస్పోర్ట్ని పౌరసత్వంగా రుజువు కాదు అన్నారంటే 100% ఇక ఇది పాస్పోర్ట్ విదేశీ వాళ్ళు కూడా పాస్పోర్ట్ తీసుకోవచ్చు అని చెప్తున్నట్టే. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు బంగ్లాదేశ్ వచ్చి పాస్పోర్ట్ తీసుకుంటాడు, రేపు పాకిస్తాన్ వచ్చి పాస్పోర్ట్ తీసుకుంటాడు. ఇవే జరుగుతుంది 100%. అంటే పాస్పోర్ట్ అనేది పౌరసత్వానికి ఉండాలి. యాక్చువల్ అదే కదా ప్రామాణికము. మరి ఏది పెడతారు? అది పాస్పోర్ట్ పెట్టకపోతే పాస్పోర్ట్ అనేది భారతీయుడిగా అది మీకు గుర్తింపది. సో అది పౌరసత్వానికి ప్రామాణికం కాదు అన్నారంటే 100% దీనిలో పెద్ద గూడుపుట అని నడుస్తున్నట్టుగా మనం అనుకోవాలి. ఇది కేవలం విదేశాలకు వెళ్లేందుకు వీలు కల్పించే పత్రం మాత్రమే. పాస్పోర్ట్ సేవా దినం సందర్భంగా విదేశాంగ శాఖ ప్రకటన. ఆధార్, ఓటర్ ఐడీలు పౌరసత్వానికి రుజువులు కావన్న కేంద్రం కోర్టులు. సో ఆధార్ కాదు, ఓటర్ ఐడి కాదు, మరి పాస్పోర్ట్ కూడా కాదు అంటే ఎట్లా? మరి ఏది ప్రామాణికం? ఇప్పుడు నేను భారతీయుడిని అని ఏ విధంగా చెప్పుకోవాలి? నాకు ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, ఓటర్ ఐడి ఉంటుంది, అన్ని రకాల గుర్తింపు కార్డులు ఉంటాయి. మరి నేను పౌరసత్వం కావాలంటే, నేను భారతీయుని చెప్పుకోవాలంటే, భారతీయ పౌరుని చెప్పుకోవాలంటే నేను ఏది చూపించాలి? డాక్యుమెంటు ధృవీకరణకు కష్టమైన పత్రం మీద లేదన్న నిపుణులు పౌరసత్వ చట్టాల నిబంధనల మేరకు ఆధారాలు చూపి నిరూపించుకోవాల్సిందని స్పష్టీకరణ. మరి పౌరసత్వ ధృవీకరణ ఎలాగనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. సో ఎలాగా? నువ్వు పాస్పోర్ట్ని ప్రామాణికం కాదంటున్నావు, ఆధార్ కార్డు కాదంటున్నావు, ఓటర్ ఐడి కాదంటున్నావు. ఇక నీకు ఏమవుతుంది? బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి మరి రాకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర విదేశాంగ శాఖనే ఇట్లా చెప్తుందంటే అంటే వలసల్ని ప్రోత్సహిస్తున్నట్టు కదా. 100% ప్రోత్సహిస్తూ కనబడతా ఉంది. మరి ఏడవుతున్నామో ఏందో, ఏం ప్రభుత్వమో ఏందో అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. సో ఎవరైనా వ్యక్తికి భారతీయ పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన భారతీయ పౌరసత్వం ఉన్నట్లు కాదని, అది సదరు వ్యక్తులు విదేశాలకు ప్రయాణించేందుకు వీలు కల్పించే పత్రం మాత్రమేనని విదేశాంగ శాఖ పేర్కొంది. 14వ పాస్పోర్ట్ సేవా దిన నేపథ్యంలో బుధవారం ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. మరి భారత ప్రభుత్వం ఏది ప్రామాణికం అని చెప్పాలి? పౌరసత్వానికి ప్రామాణికమైనటువంటి పత్రం ఏంటిది? ఐడి కార్డు ఏంటిది? అది చెప్పాలి కదా. అది చెప్పకుండా ఈ పాస్పోర్ట్ కాదు, ఏది కాదంటే ఎట్లా? మరి ఏదో సంథింగ్ గుడ్పుట నడుస్తుంది. భారత పౌరులకు మాత్రమే భారత పాస్పోర్ట్ జారీ చేసినప్పటికీ అది పౌరసత్వానికి సంబంధించి తుది నిర్ధారణ పత్రం కాదని వెల్లడించింది. నిజానికి ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ కేవలం గుర్తింపు పత్రాలే తప్ప అవి పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కాదని కేంద్ర ప్రభుత్వం, కోర్టులు గతంలోనే స్పష్టించాయి. ఇప్పుడు పాస్పోర్ట్ అంశంలోనూ అదే తరహా ప్రకటన రావడంతో అసలు భారతీయ పౌరసత్వం నిర్ధారించే ధృవపత్రాలు ఏమిటనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాస్పోర్ట్ పొందినంత మాత్రాన అది సదరు వ్యక్తికి సంబంధించినది కాదని విదేశాంగ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సో పాస్పోర్ట్ వెనకాల ఇది భారత ప్రభుత్వ ఆస్తి అని స్పష్టంగా ఉంటుందని, ప్రభుత్వం ఎప్పుడు అదే ఆదేశించినా దాన్ని అప్పగించాల్సిందని పేర్కొన్నాయి. పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన సదరు వ్యక్తి భారతీయ పౌరుడిని ధృవీకరించడం కాదని చెబుతున్నాయి. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఆధార్ కార్డు కేవలం వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి ధృవీకరణ కాదని స్పష్టం చేసింది. ఓటర్ కార్డు కూడా కేవలం వ్యక్తిగత గుర్తింపు, ఎన్నికల ఓటు వేసే హక్కును వినియోగించుకు మాత్రమే పరిమితమని కేంద్ర ప్రభుత్వం, కోర్టులు పలు సందర్భాల్లో చేశాయి. మరి ఓటర్ ఐడి కాదే, ఆధార్ కార్డు కాదే, పాన్ కార్డు కాదే, పాస్పోర్ట్ కాదే, ఇక రకరకాల డ్రైవింగ్ లైసెన్స్ కాదే, మరి ఏది ప్రామాణికం? మనం భారతీయుడి అని చెప్పుకోవడానికి ఏది ఒక గుర్తింపు కార్డు ఉండాలి కదా. చట్టం ఏం చెబుతోంది? భారత పౌరసత్వ చట్టాల ప్రకారం దేశంలో 1950 జనవరి 26 నుంచి 1987 జూలై 1 మధ్య జన్మించిన వారంతా నేరుగా భారతీయ పౌరులే. ఇక 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 3 మధ్య భారత్లో జన్మించిన వారి తల్లిదండ్రులు ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉండాలి. 2004 డిసెంబర్ 3 తర్వాత జన్మించిన వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా భారతీయ పౌరులై ఉండాలి. లేదా తల్లిదండ్రులు ఒకరు భారత పౌరులై ఉండి మరొకరు అక్రమ వలసదారై ఉండకూడదు. అలాగైతేనే భారత పౌరసత్వం వస్తుంది. అయితే ఎవరైనా వ్యక్తి భారత పౌరసత్వాన్ని ఖచ్చితంగా రుజువు చేసేటువంటి నిర్ణీత పత్రాలేమీ లేవని నిపుణులు చెబుతున్నారు. 1987కు ముందు జన్మించి సదరు వ్యక్తి పుట్టిన ప్రాంతం, తేదీ, సమయానికి సంబంధించిన ధృవపత్రాలు ఉంటే భారత పౌరసత్వానికి ఆధారాలుగా చూపవచ్చని అంటున్నారు. 1987 తర్వాత పుట్టిన వారికి సంబంధించి వారి తల్లిదండ్రుల పౌరసత్వ ఆధారాలు కావాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇక పౌరసత్వ వివాదాలు నిర్ధారణ సంబంధించి కేంద్రం జారీ చేసే సర్టిఫికేట్ ఆఫ్ సిటిజన్షిప్ పత్రం, పౌరసత్వ చట్టాల కింద జారీ చేసే ధృవపత్రాలు వంటి పౌరసత్వ ధృవీకరణకు వీలు కల్పిస్తాయని చెబుతున్నారు. కాగా దేశంలో పాస్పోర్ట్ సేవల విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని 2025లో
1,39,00,000 పాస్పోర్ట్లు జారీ చేశామని విదేశాంగ శాఖ వెల్లడించింది. పోలీస్ వెరిఫికేషన్ మినహా మిగతా పాస్పోర్ట్ ప్రక్రియ అంతా 6 రోజుల్లోనే పూర్తవుతుందని తెలిపింది. దశాబ్దం క్రితం దేశంలో కేవలం 77 పాస్పోర్ట్ కేంద్రాలు ఉంటే ఇప్పుడు 545కు పెరిగాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా పాస్పోర్ట్కు సంబంధించినటువంటి విభాగం తెలుపుతా ఉంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంది అంటే సిటిజన్ ఆఫ్ పౌరసత్వం సంబంధించినటువంటి ఆ గుర్తింపు కార్డు ఉంటేనే ధృవీకరణ పత్రం అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో దీన్ని మరి ఇది ఎట్లా లింక్ పెడతారో ఏందో అర్థం కాని పరిస్థితి, కానీ మొత్తం పాస్పోర్టు భారతీయుడు అని చెప్పుకోవడం కూడా అది గుర్తింపు కార్డు కాదని చెప్పడం కూడా ఇది కొంత గూడుపుట నడుస్తుంది. అంటే ఎవరైనా తీసుకుంటున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.